హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 7వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో నుంచి 5వ పాఠం పల్లె అందాలు ఈ పాఠ్యాంశానికి సంబంధించిన కవి పరిచయం మరియు ఇతర విషయాలను పరిశీలిద్దాం. సో పాఠ్యభాగం పేరు పల్లె అందాలు. ఏ ప్రక్రియ అంటే కావ్య ప్రక్రియకు చెందింది. ఇతివృత్తం గ్రామీణ సౌందర్య చిత్రణ. కవి ఆచి వెంకటాచార్యులు. కాలం 1914 1985. జన్మస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తఫాబాదు మండలం, అవనూరు గ్రామం. జిల్లా రాజన్న సిరిసిల్ల, మండలం ముస్తఫాబాదు, గ్రామం అనేది అవనూరు. రచనలు ఆండాల్ బుర్రకథ, రాగమాల, మా ఊరు. మా ఊరు అనేది ఏకశ్వాస ప్రబంధం. ఆచి వెంకటాచార్యుల యొక్క రచనలు ఎన్ని ఉన్నాయంటే 3. అవి ఆండాల్ బుర్రకథ, రాగమాల, మా ఊరు. రమణీయ భావాలతో కమనీయ కవితలు రచించిన కవి శిఖామణి ఆచి వెంకటాచార్యులు. పండిత వంశంలో జన్మించిన ఈయన రాసిన పాటలు, హారతులు, పద్యాలు ఇప్పటికీ ప్రజల నాల్కలపై నాట్యమాడుతూనే ఉన్నాయి. మరియు పల్లె అందాలు అనే పాఠ్యాంశానికి సంబంధించిన ఇతర విశేషాలు చూడండి. ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందింది. పల్లె అందాలు అనే పాఠ్యభాగం ఆచి వెంకటాచార్యులు రచించిన మా ఊరు అనే లఘు కావ్యంలోనిది. పల్లె అందాలు దేని నుంచి తీసుకోబడింది అంటే ఆచి వెంకటాచార్యులు రచించిన మా ఊరు అనే లఘు కావ్యంలోనిది. గ్రామీణ సౌందర్య చిత్రణ మరియు పల్లె అందాన్ని కవి ఈ పాఠంలో వర్ణించాడు. ఈ పాఠంలో ఆచి వెంకటాచార్యులు గ్రామీణ సౌందర్య చిత్రణ మరియు పల్లె అందాన్ని కవి పాఠంలో వర్ణించాడు. పల్లెటూర్లు శాంతి సౌభాగ్యాలకు నిలయాలు. ప్రేమను రాగాలకు కోవెలాలు. పచ్చని ప్రకృతికి ప్రతిబింబాలు. ప్రకృతి నిలయమైన పల్లెటూరి సౌందర్యాన్ని తెలపడమే ఈ పాఠ్యభాగం ముఖ్య ఉద్దేశం. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే పల్లెటూరి సౌందర్యాన్ని తెలపడమే ఈ పాఠ్యభాగం ముఖ్య ఉద్దేశం అనేది ఉంది. ఈ పాఠం గ్రామీణ సౌందర్య చిత్రణతో పాటు పల్లె సోయగాన్ని కవి వర్ణించాడు. పల్లెటూరులో ఏమి చూసినా కనిపించేది ఏముందంటే పచ్చదనం. స్వచ్ఛమైనదిగా దేనిని చెప్పవచ్చు అంటే పల్లెటూరును. ఈ పాఠంలో కవి ప్రస్తావించిన పూలు ఏదంటే బంతి, చేమంతి పువ్వులు. మా ఊరి చెరువులు నిండు గంగాళం వలె కనిపిస్తున్నాయి. చెరువు నీరు కనిపించకుండా ప్రేమతో సాదుకున్నవి ఏవి అంటే పద్యాలు. ప్రకృతి దృశ్యాలలో సాంస్కృతిక విలువలు దర్శించడం కవి యొక్క ఊహాత్మక శక్తికి తార్కాణం. మా ఊరికి పసుపు దిద్దినట్లున్నాయి అని కవి వేటిని గురించి అన్నాడు అంటే బంతి, చేమంతి పూలు. అంటే ఎటు చూసినా బంతి, చేమంతి పూలే కనిపించడం అనేది అది ఎలా కనబడుతుందంట పసుపు దిద్దినట్లుగా అనిపిస్తుంది అని కవి పువ్వులను పసుపుతో వర్ణించడం అనేది జరిగింది. అసంఖ్యాకమైన పుణ్యరాశులు అని కవి వేటిని గురించి అన్నాడు ఆవులు. సో ఇది 5వ తరగతి యొక్క కవి పరిచయం మరియు కొన్ని లెసన్కి సంబంధించిన పాయింట్స్లు అనేవి ఉన్నాయి. సో ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే షేర్, లైక్ అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.